కాంగ్రెస్ లో అయిపోయింది, ఇక బీజేపీలో మొదలైంది. వరంగల్లో ఏం జరిగింది, గ్రేటర్ లో ఏం చేయబోతున్నారు అంటూ అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేతలను వివరణ కోరింది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ పయనమవుతున్నారు. వరంగల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలపై వివరణతో పాటు పార్టీ సంస్థల ఎన్నికల ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఇక పార్టీ ఓటమిపై కిషన్ రెడ్డి పార్టీ పెద్దలకు వివరణ ఇవ్వనున్నారు. దీంతో పాటు గ్రేటర్ ఎన్నికలపైన కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పదవీ కాలం ఈ నెలతో పూర్తవుతోంది. ఇటు పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా దాదాపు ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇక మిగిలింది రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక. రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి కిషన్ రెడ్డికే ఛాన్స్ దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే పార్టీలో అధ్యక్షుడి ఎన్నికపై అందరి అభిప్రాయాలు తెలుసుకుంటామంటున్నారు జాతీయ నేతలు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారని పార్టీలో చర్చ కూడా జరుగుతోంది. ఎండల లక్ష్మీనారాయణ, రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డిలు పోటీలో ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. మొత్తం మీద బీజేపీలో ఒక పోస్ట్ మార్టం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు, జరగబోయే ఎన్నికలు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడి మార్పు, మొత్తం మీద వీటన్నిటి మీద ఏం జరగబోతోంది? లక్ష్మి, ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి వరకు బీజేపీ నేతలు ఢిల్లీ బాటపడ్డారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. జాతీయ పార్టీ నేతలతో తెలంగాణ ఉద్యమం తర్వాత మొదటిసారి పార్టీ తెలంగాణ కోర్ కమిటీ మొత్తం ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీలో ప్రధానంగా ఈ నెలతోటి రాష్ట్ర అధ్యక్షుని గడువు మూస్తుండడంతో దానిపైన ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లపైన ఒక కోర్ కమిటీకి సంబంధించిన నేతలతో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీలో వీరి అభిప్రాయం తీసుకునే అవకాశాలు కనబడుతుంది. దీంతోపాటు ఇటీవల పార్టీలో జరిగిన రాజాసింగ్ వ్యవహారంతో రాజాసింగ్ పై ఫిర్యాదు చేద్దామనుకున్న బీజేపీ నేతలతో మొత్తం కోర్ కమిటీని ఢిల్లీకి రావాలని ఆదేశించడంతో మొత్తం కోర్ కమిటీ నేతలు ఈరోజు సాయంత్రం నుంచే ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రేపు మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అమిత్ షా భేటీలో రాజాసింగ్ వ్యవహారం పైన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన చేసిన ఆరోపణలతోటి పార్టీలో కొంతమంది నేరుగా ఖండించిన ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న జాతీయ పార్టీకి ఫిర్యాదు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం. రైట్ సత్యనారాయణ, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనం బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి ఇంద్రసేనారెడ్డి గారు. నమస్కారం అండి. ఇంద్రసేనారెడ్డి గారు, మొత్తం మీద అంటే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఈ నెలతో ముగియబోతుంది కాబట్టి మార్పు అనేది అనివార్యమే. మరి అంటే ఎవరు ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి? కేంద్రం నుంచి మీ పేరు కూడా వినబడుతోంది. ఎంతవరకు మీరు కూడా ఆశించవచ్చు? నేను ఇంతకు ముందే రాష్ట్ర అధ్యక్షులుగా చేసినాను, జాతీయ కార్యదర్శిగా చేసినాను. ఇప్పుడు ఈ పేరు ప్రపోజ్ చేసేటువంటి వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ లో చేస్తుండొచ్చు, కానీ నేను ఎక్కడ ఎటువంటిది కూడా ఎప్పుడు ఎక్కడ అడగలేదు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ మీ పేరే కాకపోయినా అసలు ఏదైనా మార్పు జరిగితే బాగుంటుంది బీజేపీ బలోపేతానికి అని మీరు భావిస్తున్నారా? నేను మార్పు జరుగుద్దండి, మార్పు జరగకపోయే ప్రశ్న లేదు. మా పార్టీలో 2 టర్ముల కంటే ఎక్కువ 3వ టర్మ్ ఉండటానికి వీలు లేదు. కాబట్టి మార్పు ఎట్లాగూ జరుగుద్ది. అదేవిధంగా వరంగల్లో ఘోర పరాజయం, మరి కొద్ది రోజుల్లో జరగబోతున్న గ్రేటర్ ఎన్నికలు, వీటన్నింటి మీద మరి బీజేపీ ఎలా వెళ్ళబోతోంది? మరి కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది? నాకు ఇంతవరకు ఈ నివేదిక వీటి విషయంలో తెలియదు. అయినా టీవీలో చర్చించేది కాదు. ఇంతవరకు అయితే పార్టీలో దీని గురించి ఏం చేయాలి ఏంటిది అనేది వరంగల్ విషయంలో కూడా రివ్యూ జరగలేదు. అయితే బీజేపీ కాస్త అంటే ఏమైనా ఫెయిల్ అవుతోంది ఇప్పటి వరకు అని మీరు భావిస్తున్నారా? ఫైనల్ గా చెప్పండి. వినపడలేదు మళ్ళీ. అంటే ఫెయిల్ అవుతూ వస్తోంది ఈ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీని ఎదుర్కోవడంలో కానీ లేదంటే అడగడంలో కానీ ఏ విషయంలో అయినా బీజేపీ తెలంగాణలో ఫెయిల్ అవుతూ వస్తోంది. దీన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం కనబడుతుందా మీకేమైనా? నేననేది ఇవన్నీ టీవీలో చర్చ చేయం కదండి. పార్టీలో డిస్కషన్ వచ్చినప్పుడు పార్టీలో మాట్లాడతాము. దాంట్లో మంచి చెడు అనేటువంటి అన్ని విషయాలు అక్కడ డిస్కస్ చేస్తాను, టీవీలో కాదు కదా.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంద్రసేనారెడ్డి గారు. మొత్తం మీద అంటే పార్టీలో అయితే చర్చ జరగాల్సిన అవసరం ఉన్నట్లుగా ఇంద్రసేనారెడ్డి గారి మాటల్లో అర్థమవుతోంది. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే సత్యనారాయణ లైన్లోనే ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, ఇప్పుడే మనం ఇంద్రసేనారెడ్డి గారితో కూడా మాట్లాడాము. అంటే టీవీలో బహిర్గతంగా చర్చించే అవకాశం అయితే లేదు, కానీ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగానే పోస్ట్ మార్టం బీజేపీకి ఎంతవరకు అవసరం ఉంది? అంటే లక్ష్మి, దాదాపుగా అంటే అధ్యక్షుని సమయం అయిపోయింది. ఇప్పటికే కిషన్ రెడ్డి 2 దఫాలుగా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సంస్థాగత ఎన్నికలు గత 3 నెలలుగా జరుగుతున్నాయి. గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు కూడా దాదాపుగా అయిపోయాయి. జిల్లా అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుడు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా డిసెంబర్ చివరి నాటికి అధ్యక్షుడు పదవి అయిపోతుంది. అయితే ఈ ఎవరి పేర్లు అంటే ఎండల లక్ష్మీనారాయణ, అదేవిధంగా రామచంద్రరావు, ఎంఎస్సీ రామచంద్రరావు, మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పేరు కూడా వినిపిస్తున్నాయి. అయితే గ్రామాల ఇప్పటికే రూరల్ నుంచి అధ్యక్షుడిని నియమించలేదు కాబట్టి కేవలం నగరానికి పరిమితమైన ఒక ప్రచారం బీజేపీలో ఉంది. అయితే విలేజ్ లెవెల్, అదే ఎప్పుడైతే జిల్లాల నేతలకు ఇవ్వాలని ఒక డిమాండ్ వచ్చినప్పుడు ఎవరిని నియమిస్తారు, కేంద్ర పార్టీ నియామకం దాదాపుగా ఈ చర్చలో పూర్తయ్యే అవకాశం కనబడుతున్నాయి. ఈరోజు ఢిల్లీ టూర్లో రాజాసింగ్ వ్యవహారం, అదేవిధంగా అధ్యక్షుని ఎన్నిక పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం. దీనితో పాటు గ్రేటర్ ఎన్నికలు గతంలో జరిగిన వరుసగా జరుగుతున్న ఓటములపైన పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి జాతీయ నేతలకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్లాల్తో కూడా వీరు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాజాసింగ్ వ్యవహారం సంబంధించి రామ్లాల్తో ఫిర్యాదు ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.